టుడే మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి బ్లెండర్ ఇంటర్ఫేస్. దిస్ ఈజ్ ఏ ఫ్రీ సాఫ్ట్వేర్. యాక్చువల్గా దీని గురించి ఒకసారి చూద్దాం. మనకి ఓపెన్ చేయంగానే బ్లెండర్ ఇలా వస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్ అని పెట్టుకొని బ్లెండర్ డార్క్ అని పెట్టుకోండి. ఇక్కడ రైట్ సైడ్ మౌసా లెఫ్ట్ సైడ్ మౌసా అని ఉంది. ఇక్కడ డిఫాల్ట్గా లెఫ్ట్ అని ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ అనేస్తుంది. సో ఇక్కడ జనరల్ 2D యానిమేషన్, స్కల్ప్టింగ్, విఎఫ్ఎక్స్, వీడియో ఎడిటింగ్ ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో దాంట్లో మనం జనరల్ తీసుకుందాం. జనరల్ తీసుకోగానే ఇక్కడ మనకి విపోర్ట్ వచ్చేసరికి ఇక్కడ టంబుల్, ట్రాక్, డాలీ. సో అంటే మనం ఇక్కడ రొటేషన్ అనొచ్చు, దీన్ని ట్రాన్స్లేట్ అనొచ్చు, దీన్ని జూమ్ అనొచ్చు. మాయలో అయితే దీన్ని టంబుల్ అంటారు, దీన్ని ట్రాక్ అంటారు, దీన్ని డాలీ అంటారు. సో ఇలా వ్యూస్ మనకు ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ అలా కావాలనుకుంటే మనకు చూడండి. సో ఇక్కడ ఆల్ట్ హోల్డ్ చేసి మిడిల్ మౌస్తో చేస్తే ఇక్కడ బ్యాక్ వ్యూ, ఇక్కడ టాప్ వ్యూ వచ్చింది. ఇది రైట్ వ్యూ, ఇది బ్యాక్ వ్యూ, ఇది లెఫ్ట్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ. సో టాప్ వ్యూ కావాలంటే టాప్ వ్యూ. ఇలా ఆల్ట్ హోల్డ్ చేసి మనం మిడిల్ మౌస్తో స్క్రోల్ చేసుకుంటే ఇలా వ్యూస్ అనేవి మనకు కనిపిస్తాయి. ఈ వ్యూస్ని ఆర్థోగ్రఫీ వ్యూస్ అంటారు యాక్చువల్గా. ఎందుకంటే 2Dలో ఉంటాయి, అంటే XY, ZY అట్లా. ఇక్కడ XY ఉంది కదా, టాప్ వ్యూలోకి వచ్చేసరికి ఇలా వ్యూస్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీకు ఇక్కడ కూడా వ్యూ క్యూబ్ దగ్గర కూడా కనిపిస్తూ ఉంటుంది మీకు వ్యూస్. సో మామూలుగా మిడిల్ మౌస్తో ఇలా చేస్తే మనకు పర్స్పెక్టివ్లోకి వెళ్తాం అన్నమాట. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మీకు ఇది అవుట్లైనర్, అంటే సీన్ కలెక్షన్ అంటారు. సో ఇది ప్రాపర్టీస్, దీనికి సంబంధించిన ప్రాపర్టీస్. ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ సంబంధించిన ప్రాపర్టీస్ ఇవి. సో ఇక్కడేమో అవుట్లైనర్, ఇక్కడ ఏమి తీసుకుంటున్నాం, ఏమేమి ఉన్నాయి. కలెక్షన్లో కెమెరా ఉంది, క్యూబ్ ఉంది, సో లైట్ ఉంది. ఇక్కడ మనకు 3 ఉన్నాయి కాబట్టి 3 చూపిస్తుంది. సో ఇక్కడ టూల్ బాక్స్, ఈ టూల్కి సంబంధించిన టూల్ బాక్స్ అనమాట. టీ ప్రెస్ చేస్తే మీకు టూల్ బాక్స్ హైడ్ అన్హైడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్ ప్రెస్ చేశారనుకోండి, ఆప్షన్ బాక్స్ వస్తుంది. మీకు ఇక్కడ ట్రాన్స్లేట్ ఉంటుంది, అంటే లొకేషన్ అంటారు, రొటేషన్ అంటారు, స్కేల్ అంటారు. సో ఇవన్నీ మీటర్స్లో ఉంటాయి. మనకు ఇంచెస్లో, మీటర్స్లో, సెంటీమీటర్స్లో అలా మార్చుకోవడానికి కూడా ఉంటుంది. ఎలా మార్చుకోవచ్చు అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ యూనిట్స్ అని ఉన్నాయి కదా, యూనిట్స్లో చూస్తే ఇక్కడ మీటర్స్ అని ఉన్నాయి. ఇక్కడ సెంటీమీటర్స్ పెట్టుకుంటే ఇక్కడ చూడండి సిఎం అని కనిపిస్తుంది మీకు, సెంటీమీటర్స్ అని. సో ఇక్కడ చూస్తే మిల్లీమీటర్స్, ఎంఎం కనబడుతుంది. సో డిఫాల్ట్గా వచ్చేసి మనకు మీటర్స్లో ఉంటాయి. సో మళ్ళీ ఎన్ ప్రెస్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది వ్యూ అనేది. ఇక్కడ మనకు టంబుల్, ట్రాక్, డాలీ అన్నాం కదా, ఇక్కడ కూడా ఇలా కూడా జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ కెమెరా వ్యూ అన్నమాట. ఇది కెమెరా వ్యూ కూడా షార్ట్ కట్ కూడా ఉంటుంది, 0 ఉంటుంది. లేదంటే ఇక్కడ ప్రెస్ చేస్తే మీకు కెమెరా వ్యూ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ మెయిన్ మనకి ఏంటంటే ఇక్కడ సెలెక్షన్లో కూడా 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి. అంటే ఇది ఫస్ట్ ట్వీక్, తర్వాత సెలెక్షన్ బాక్స్, సెలెక్ట్ సర్కిల్, లాసో సెలెక్షన్, అంటే సెలెక్షన్ లాసో అనమాట. దీనికి షార్ట్ కట్ డబ్ల్యూ క్లిక్ చేస్తే మీకు సర్కిల్ సెలెక్షన్ ఇది.
ఇట్లా రేడియస్, దీని స్కేల్ కూడా మనం పెంచుకోవచ్చు ఇట్లా. అసలు మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే మీకు లాసర్ టూల్ లాగా సెలెక్షన్ అవుతుంది. మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే బాక్స్ జస్ట్ ట్వీక్ సెలెక్ట్ అవుతుంది. మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే బాక్స్ లాగా సెలెక్షన్ అవుతుంది. మీకు ఇందులో ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు మీరు. నాకైతే ఇది ఈజీగా ఉంటుంది, బాక్స్ టైప్లో ఉంటుంది కాబట్టి నేను ఇది పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కర్సర్ అన్నమాట. ఈ కర్సర్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, ఈ కర్సర్ ఎక్కడ ఉంటే ఇప్పుడు మూవ్ చేస్తున్నా కర్సర్ నుంచి. ఇప్పుడు మనం ఒకటి క్రియేట్ చేసుకోవాలనుకుంటే మెష్లోకి వెళ్ళి ఒక క్యూబ్ క్రియేట్ చేసుకోవాలనుకోండి, కర్సర్ ఎక్కడ ఉంటే అక్కడే క్రియేట్ అవుతుంది. సో మళ్ళీ కర్సర్ నేను ఇక్కడ తీసుకొచ్చాను, షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి క్యూబ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, క్యూబ్ తీసుకుంటే క్యూబ్ అంటే ఈ కర్సర్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్లోనే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది సెంటర్లో రావాలి అంటే షిఫ్ట్ సి, షిఫ్ట్ సి అంటే సెంటర్లోకి వస్తుంది. సో ఇక్కడ మూవ్ టూల్ ఇలా మూవ్ చేసుకోవచ్చు, అంటే దీన్ని ట్రాన్స్లేట్ అంటారు, మూవ్ టూల్ అంటారు, లొకేషన్ కూడా అంటారు. సో దీని రొటేషన్, ఇది స్కేల్. వీటికి షార్ట్ కట్ ఏంటంటే షిఫ్ట్ స్పేస్ బార్, మూవ్ టూల్ అంటే జి అంటే గ్రాబ్ టూల్, షిఫ్ట్ స్పేస్ బార్, ఆర్ అంటే రొటేషన్, షిఫ్ట్ స్పేస్ బార్, ఎస్ అంటే స్కేల్, మళ్ళీ షిఫ్ట్ స్పేస్ బార్, టీ ట్రాన్స్ఫార్మ్, ఇది ట్రాన్స్ఫార్మ్. ట్రాన్స్ఫార్మ్లో ఏంటంటే మల్టిపుల్ అంటే ట్రాన్స్లేట్ ఉంటుంది, రొటేషన్ ఉంటుంది, స్కేల్ కూడా ఉంటుంది. మీకు స్కేల్ కూడా ఉంటుందన్నమాట. సో యూనివర్సల్ మ్యాన్ప్లేటర్ అంటారు దీన్ని. నెక్స్ట్ అనోటేట్, ఇదేంటంటే నోట్ చేసుకోవడానికి మనకి. ఇప్పుడు ఇక్కడ నోట్ అని పెట్టాను, 20 ఇలా పెట్టాను. సో ఇక్కడ ఇలా రొటేషన్ చేస్తూ ఉంటే చూడండి, ఆ నోట్ అనేది ఇలా ఇక్కడ కర్సర్ ఉంది కదా, 3D కర్సర్ ఎలా తిరిగితే అలా అది రొటేషన్ అవుతుంది. అలా కాకుండా మనకు వ్యూ పోర్ట్లో కావాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని వ్యూ అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ నోట్ అని పెడతాను నేను, నోట్ అని పెట్టి ఇలా పెడతాను. ఇప్పుడు చూడండి ఆ నోట్ అనేది అలాగే ఉంటుంది మీకు, ఒక ప్లేస్లోనే ఉంటుంది వ్యూ పోర్ట్ లాగా. ఇక్కడ ఇంకొకటి ఉంటుంది ఆప్షన్, సర్ఫేస్ అని ఉంటుంది. ఈ సర్ఫేస్ ఏంటంటే మనకు సర్ఫేస్ మీద ఇలా డ్రా చేస్తే ఆ సర్ఫేస్ పైనే ఇది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి సర్ఫేస్ పైన వచ్చేసింది ఇలా. మనకి ఇది తీసేయాలనుకుంటే ఇక్కడే ఎరేజర్ ఉంటుంది, ఇలా చేయాలంటే తీసేసుకోవచ్చు, లేదు ఒకేసారి క్లోజ్ చేయాలి దీన్ని. సో ఒకేసారి క్లోజ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మెజర్ టూల్. మెజర్ టూల్లో మనం ఇక్కడ వర్టెక్స్ పెట్టుకున్నాను నేను. మెజర్ టూల్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయండి. కంట్రోల్ పట్టుకొని ఇలా హోల్డ్ చేస్తే దీని మెజర్మెంట్స్ అనేది ఈజీగా తెలుస్తాయి, ఎంత హైట్ ఉంది ఎంత విడ్త్ ఉంది అనేది. ఇక్కడ కంట్రోల్ హోల్డ్ చేస్తే ఇలా, మళ్ళీ ఇలా క్లిక్ చేయండి. ఇక్కడ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసుకోండి. ఇది రావాలంటే ఇక్కడ కంట్రోల్ హోల్డ్ చేసి ఇలా మెజర్ టూల్స్తో మనం చూసుకొని మోడల్స్ చేస్తే ప్రమోషన్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాడ్ క్యూబ్, యాడ్ కోను, యాడ్ సిలిండర్, యాడ్ యూవి స్పియర్, యాడ్ ఐకాన్ స్పియర్.
వీటిని క్రియేట్ చేసుకోవాలంటే కూడా మనకి ఇక్కడ స్నాపింగ్లో ఇక్కడ వర్టెక్స్ పెట్టుకున్నాం కదా, జస్ట్ కంట్రోల్ హోల్డ్ చేయండి, ఇలా పెట్టేసుకొని మళ్ళీ కంట్రోల్ హోల్డ్ చేయండి. కరెక్ట్గా దాని మీద స్నాప్ అవుతూ క్రియేట్ అవుతుంది. మీకు ఇటువైపు కావాలంటే ఇటువైపు ఇలా క్లిక్ చేయండి, ఇలా పెట్టేస్తుంది. ఇలా స్నాపింగ్స్ చాలా ఈజీగా మోడల్స్ అనేది చేసుకోవచ్చు. ఇంటీరియర్ డిజైనింగ్ కానీ అలాంటి వాటికి బాగా యూస్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి కోన్. నేను కోన్ ఇలా క్రియేట్ చేస్తాను చూడండి, కరెక్ట్గా రావట్లేదు నాకు. ఎగ్జాక్ట్గా రావాలి అంటే ఇలా చేసిన తర్వాత షిఫ్ట్ హోల్డ్ చేయండి. షిఫ్ట్ హోల్డ్ చేసి మళ్ళీ షిఫ్ట్ హోల్డ్ చేస్తే ఎగ్జాక్ట్గా వస్తుంది. అదే మిగతావి కూడా సిలిండర్ కూడా ఇలా అని షిఫ్ట్ హోల్డ్ చేస్తే ఎగ్జాక్ట్ షేప్ అనేది వస్తుంది. స్పియర్, సో ఐకాన్ స్పియర్, ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మనం లేఅవుట్లో వర్క్ చేస్తున్నాం, ఎవరైనా కూడా లేఅవుట్లో వర్క్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది టైం స్లైడర్, అంటే టైం లైన్ కూడా అంటారు. సో ఇవి ప్రాపర్టీస్, ఇదంతానేమో సీన్ సెలెక్షన్ అంటారు. అంటే మనకు లేయర్స్ లాగా, అంటే ఫోటోషాప్లో లేయర్స్ ఎలా పెట్టుకుంటాం, మన అవుట్లైనర్ ఎలా ఉంటుంది మాయాలో, సో సేమ్ అలాగే ఇది అవుట్లైనర్ టైప్ ఇలా వచ్చేస్తుంది. దీంట్లో ఇంకా మిగతావి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇక్కడ మోడలింగ్ ఉంటుంది, స్కల్ప్టింగ్, యూవి ఎడిటింగ్, టెక్స్చర్ పెయింట్, షేడింగ్, యానిమేషను, రెండరింగ్, సో ఇలా ఉంటాయి అన్నమాట. దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.